హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా 777 టారోట్ని. ఓకే, పర్సనల్ రీడింగ్ కావాలంటే చకచకా వచ్చేసేయండి, డిఎం చేయండి 8309667506. ఓకే, డిఎం చేయండి, కాల్ చేయకండి. ఓకేనా? సో రిసీవ్ చేసుకునే ఇదిలో ఉండను, ఎందుకంటే వేరే వాళ్ళకి రీడింగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ ద రీడింగ్ ఫర్ నెక్స్ట్ సైన్ విచ్ ఇస్ అ లియో. ఓకే, సో లియో సైన్ వాళ్ళకి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి జస్ట్ గైడెన్స్ వరకే మీకు పనికొస్తాయి. ఓకే, జనరల్ రీడింగ్స్ ఇవి, గైడెన్స్ వరకే తీసుకోండి. అండ్ డెసిషన్స్ షుడ్ బి ఆన్ యువర్ ఓన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద రీడింగ్స్. జస్ట్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, సో ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ లియో సైన్ పీపుల్. లియో సైన్ పీపుల్ వాళ్ళకి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. సో పర్సనల్ లైఫ్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసింది 3 ఆఫ్ సోర్డ్స్. ఓకే, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. నెక్స్ట్ ఈస్ ది హై ప్రీస్టస్, డెత్. ఓకే, లియో సైన్ వాళ్ళకి వన్ మోర్ కార్డ్ ప్లీజ్, పర్సనల్ లైఫ్లో. ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో వన్ మోర్ కార్డ్ తీసుకుందాం ఫర్ ది క్లారిటీ. పర్సనల్ లైఫ్లో వన్ మోర్ లాస్ట్ కార్డ్ ప్లీజ్. ఓకే, వచ్చింది నైట్ ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ మనం ప్రొఫెషనల్ లైఫ్కి ఒక 5 కార్డ్స్ తీసుకుందాం. ఓకే, 5 కార్డ్స్ ఫర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ది ఎంపరర్. వావ్, జస్టిస్. సూపర్. సో లియో సైన్ వాళ్ళకి జస్టిస్ కార్డ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో చాలా ప్యాషనేట్గా ఉంటారు మీ వర్క్ పట్ల కానీ ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ పట్ల కానీ. ఓకే, పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్. డెఫినెట్గా మీరు కనుక మీ పార్ట్నర్ని అన్యాయం చేస్తుంటే మీరు ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరే వెళ్ళి జస్టిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో బికాస్ మీరు తెలుసుకున్నారు విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అని ఎర్లియర్గా. ఓకే, సో డెఫినెట్గా మీరు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని ఫర్దర్గా మీ యొక్క లైఫ్ ఎలాగా ఉంటుంది, పాజిటివా నెగిటివా అనేది మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. ఓకే, సో ప్లీజ్ యాక్షన్స్ తీసుకునే ముందు జస్ట్ థింక్ వన్స్. ఓకే, జస్ట్ థింక్ వన్స్. ఓకే, ఒకసారి ఆలోచించండి మీరు పాస్ట్లో మీ మీ సైడ్ ఏమన్నా రాంగ్ ఉందా, మీ పార్ట్నర్ సైడ్ ఏమన్నా రాంగ్ ఉందా. జస్ట్ అనలైజ్ ఆల్ ద థింగ్స్ అండ్ గివ్ జస్టిస్. ఓకే, బికాజ్ ఇట్స్ అ లైఫ్. ఓకే, ఊరికే ఏదో వెళ్ళిపోయి జస్టిస్ ఇచ్చేసాం అనేది కాకుండా జస్ట్ థింక్. ఓకే, తప్పు చేశారు మీ పార్ట్నర్ పట్ల, జస్ట్ గో అండ్ ఆస్క్ సారీ. ఓకే, సో మీ సైడ్ సారీ ఉంటే సారీ చెప్పడానికి ఏమి ఈగో ఎందుకు అడ్డొస్తుంది మీకు? ఓకే, సో ఈగో అడ్డు రాకూడదు. ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఈగో ఉంటే కుదరదు. ఓకే, సో నౌ యు ఆర్ గివింగ్ జస్టిస్ ఫర్ యువర్ పార్ట్నర్. ఎందుకంటే మీరు తప్పు చేశారని మీకు తెలిసింది విత్ ద థర్డ్ పార్టీ కనెక్షన్. ఓకే, సో మీరు బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారని మీకు స్వయంగా తెలుసు, మీ మనసుకు తెలుసు. ఓకే, అయినా కూడా థర్డ్ పార్టీ మీకు హ్యాండ్ ఇచ్చింది, చూసారా? సో థర్డ్ పార్టీ కనెక్షన్లో మీరు ఉన్నా కూడా మీ వైఫ్కి తెలిసిన ఆర్ఎల్స్ మీ పార్ట్నర్కి తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నారు అంటే దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎన్లైటన్మెంట్ బిఫోర్. సో మీకు ఎన్లైటన్మెంట్ వచ్చేంత వరకు మీ పార్ట్నర్ మీకోసం వెయిట్ చేశారు విత్ ద పేషెన్స్. ఓకే, సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ జస్టిస్ టు హిమ్ ఆర్ హర్. ఓకే, అండ్ జస్ట్ డెఫినెట్గా ఇక్కడ చూసినట్టయితే ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు కనుక ఒక ఉమెన్ని ఇంతకుముందు హర్ట్ చేస్తుంటే డెఫినెట్గా ఇప్పుడు జస్టిస్ ఇస్తారు, బికాస్ షీఈ్ అ స్పిరిచువలీ కనెక్టెడ్ ఉమెన్. ఓకే, స్పిరిచువల్గా కనెక్ట్ అయిన ఉమెన్ డెఫినెట్గా మీ లైఫ్లో ఒక బ్లెస్సింగ్ అనే చెప్పొచ్చు. సో ఏదో కారణాల వల్ల ఎందుకో మీరు అవాయిడ్ చేశారు, బట్ నౌ యూ హ్యావ్ గాట్ ఎన్లైటన్మెంట్ అబౌట్ యువర్ పార్ట్నర్. సో యు ఆర్ గోయింగ్ టు గివ్ జస్టిస్ టు హర్ ఆర్ హిమ్. ఓకే, ఇక్కడ ఎక్కువగా హర్ కేసెసే కనిపిస్తున్నాయి. ఓకే, నెగిటివ్
సో తను అంటే తెలిసినా కూడా గమ్ముగా ఎందుకుంది అని అంటే జస్ట్ షీ ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ ఆన్ యూ అండ్ లవ్ ఆన్ యూ. ఓకే. సో మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని తన ఇంటెన్షన్, స్ట్రాంగ్ ఇంటెన్షన్. ఓకే. చాలా ప్యూరిటీ మైండ్, ప్యూరిటీ హార్ట్. ఓకే. ఇంట్యూషన్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. సో చాలా ఇది ఇది మేల్ అన్నా అవ్వచ్చు, ఫీమేల్ అన్నా అవ్వచ్చు, మళ్ళీ వైస్ వర్సా కేసెస్. ఓకేనా. సో చాలా ప్రాస్పెరిటీ ఉంటుంది, ఇంట్యూషన్గా చాలా మంచిగా హీల్ అవుతుంది. ఓకే. సో షీ ఈజ్ అ స్పిరిచువల్లీ కనెక్టెడ్ విమెన్ ఆర్ మేల్. ఓకే. నౌ ఇట్స్ టైమ్ ఫర్ జస్టిస్ టు గివ్. సో తను స్పిరిచువల్గా కనెక్టెడ్ కాబట్టి డెఫినెట్గా మీరు ఇప్పుడు తెలుసుకున్నారనమాట దట్ షీ ఈస్ కరెక్ట్ ఫర్ యూ ఆర్ హీ ఈస్ కరెక్ట్ ఫర్ యూ. ఓకే. సో డెఫినెట్గా వాళ్ళ 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 లైఫ్లో అండ్ మీ లైఫ్లో ఒక గుడ్ ట్రాన్స్ఫర్మేషన్, గుడ్ చేంజ్ అనేది ఉంది. డోంట్ వరీ. ఓకే. సో మీరు వెళ్ళి క్షమాపణ అడిగినా కూడా హీ ఆర్ షీ విల్ సే ఓకే, ఇట్స్ ఓకే, ఇప్పటి వరకు అయిపోయింది అయిపోయింది, లెట్స్ రీకన్సీల్. ఓకే. అదే మాట వాళ్ళ నుంచి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఫర్దర్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా లోన్లీనెస్ ఫీల్ ఉంటుంది. బికాస్ కొన్ని కేసెస్లో నో అని చెప్పొచ్చు, కొన్ని కేసెస్లో ఎస్ అని చెప్పొచ్చు. ఎస్ అని చెప్పే వాళ్ళకి డెఫినెట్గా ఇట్స్ అ బిగ్ బిగ్ గుడ్ చేంజ్. ఓకే. సో ఎవరైతే నో అని చెప్పి వెళ్ళిపోయారో దెన్ యూ విల్ బీ ఫీలింగ్ లోన్లీనెస్. ఓకే. సో మీ పర్సనల్ లైఫ్లోనే యాక్షన్ తీసుకోవడం ఫాస్ట్గా. ఓకే. ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం, వేరే మ్యాచ్ వచ్చింది, సేయింగ్ ఎస్ టు దట్ మ్యాచ్. ఓకే. సో అలా కూడా మీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా కూడా జస్టిస్ అనేది జరుగుతుందనమాట. ఎవరైతే శాశ్వతంగా వెళ్ళిపోయారో అని అనుకున్నారో జస్ట్ మీరు కీప్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ అవుతారు. ఓకే. సో ఇది పర్సనల్ లైఫ్. అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా హార్డ్ వర్క్ అనేది చేస్తారు మీరు. ఓకే. సో ఐదర్ ప్రాజెక్ట్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ప్రమోషన్స్ కోసం అయినా, ఆర్ఎల్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయినా. ఓకే. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు హార్డ్ వర్క్ అయితే డెఫినెట్గా చేస్తారు అన్ని విషయాల్లో. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయితే డెఫినెట్గా సక్సెస్ అయితే వస్తుంది. ఓకే. సో అన్ని పరంగా బిజినెస్లో గ్రోత్ రావడం. ఓకే. అండ్ ప్రాస్పరిటీ రావడం అంతా కూడా బాగా జరుగుతుంది మీకు. ఓకే. ప్రాజెక్ట్ కేసెస్లో కూడా మీకు సక్సెస్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం. సో గుడ్ ప్రాస్పరిటీ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఓకే. సో విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఓకే. సో మీ యొక్క అబాండెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్. అండ్ మీరు కూడా ఒక ఇంట్యూటివ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీరు కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటారు వ్యక్తిగతంగా. బట్ మీ హార్డ్ వర్కే మీ ప్రతిఫలం. ఓకే. సో డెఫినెట్గా మీరు ఈ అథారిటీని మీరు గెయిన్ చేసుకుంటారు. మీ యొక్క హార్డ్ వర్క్తోనే మీకు అచీవ్మెంట్స్ అనేది వస్తుంది. సో ఇది లియో సైన్ వాళ్ళకి రీడింగ్స్. ఓకే. నెక్స్ట్ గాడ్ గైడెన్స్ చూద్దాం. లియో సైన్ వాళ్ళకి గాడ్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కేంజల్ రజియల్ విజ్డమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్పిరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అకాషిక్ రికార్డ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వావ్, పర్సనల్ లైఫ్లో ద హీలింగ్ హార్ట్, మేబీ ద రీకన్సిలేషన్ ఈజ్ కన్ఫర్మ్ టు యూ. ఓకే. విచ్ ఇస్ లవ్, యాక్సెప్టెన్స్ అండ్ రొమాన్స్. న్యూ రిలేషన్షిప్స్ అయితే సూపర్గా లవ్, రొమాన్స్, యాక్సెప్టెన్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా రీకన్సిలేషన్ అనేది ఉంది. బ్యూటిఫుల్ హార్ట్, వావ్, గోల్డెన్ హార్ట్. బ్లెస్సింగ్ ఈజ్ దేర్, డోంట్ వరీ, జస్టిస్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ, డోంట్ వరీ మా. ఓకే. ఓకే. ఇక్కడ 3 కార్డ్స్ వచ్చాయి. వన్ ఈస్ బీనీత్ ద సర్ఫేస్. సో హిడెన్ ట్రూత్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. సంథింగ్ అన్నోన్ డిస్కషన్స్ త్రూ బయటకు వస్తాయి. ఫ్యామిలీ ట్రీ ఈజ్ ఎక్స్పాండింగ్. ఓకే. బిజినెస్ అయినా ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఓకే. బిజినెస్లో తెలియని నిజాలు కూడా రావచ్చు బయటికి. ఓకే. ఆ విధంగా కూడా ఉంది. ఓకే. బిజినెస్ ఒక ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీ ట్రీ లాగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ప్రాజెక్ట్స్, ప్రమోషన్స్, ప్రాస్పెరిటీ, సక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. ఎమోషనల్ డెజర్ట్స్ డెఫినెట్గా మీరు ఐసోలేట్గా ఎందుకో ఎమోషనల్, కొన్ని కేసెస్లో కొంతమందికి ఎమోషనల్ డెజర్ట్ అనేది తప్పదు. ఓకే. ఐసోలేషన్ అనేది ఫీల్ అవుతారు, లోన్లీనెస్ అనేది ఉంది కన్ఫామ్గా. ఓకే. అది కొంతమందికి మాత్రమే, అందరికీ అని చెప్పట్లేదు. ఓకే. ఎందుకో తెలీదు లోన్లీనెస్ ఫీల్ అవుతారు మీరు ఆఫ్టర్ బ్రేకప్. ఓకే. బట్ మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వడం కూడా కనిపిస్తుంది ఇక్కడ. డోంట్ వరీ, just let go and surrender it to the divine and go your and reach your goals. Okay.
నెక్స్ట్ గాడ్ మెసేజెస్ చూద్దాం ఫర్ లియో సైన్ పీపుల్. ఓకే, వచ్చేసాయి చూసారా. ఫస్ట్, ప్రాస్పరిటీ లైస్ అహెడ్. డెఫినెట్గా ప్రాస్పరిటీ అనేది ఫర్దర్గా మీకు ఉంది. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. డెఫినెట్గా లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఓకే, లక్ ఉంది మీకు. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్స్. వావ్, యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. ఓకే, చూసారా ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చిందో. సో మీరు ఏదైనా డ్రీమ్స్ మీరు సాధించుకోవాలంటే డెఫినెట్గా ప్రాక్టికల్ ప్లాన్ అనేది అవసరం. సో టేక్ దిస్ మెసేజెస్. ఓకే, నెక్స్ట్ శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. లియో సైన్ వాళ్ళకి ఎలా ఉంది మెసేజెస్? శ్రీకృష్ణ మెసేజెస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. శ్రీకృష్ణ మెసేజెస్ ఫర్ లియో సైన్ పీపుల్. ఓకే, ఎట్లా ఎగిరిందో తెలుసా? ఫస్ట్ ఇదే, ఏ వర్జన్ టు ఫాల్ట్ ఫైండింగ్. మీలో ఏం ఫాల్ట్స్ ఉన్నాయో మీరు వెతుక్కోవాల్సిన సమయం అయితే వచ్చింది. డెఫినెట్గా మీ ఫాల్ట్స్ని ఏమున్నాయో అవి గ్రహించి బయటికి రండి. ఓకే, గ్రావిటీ, రీ రీ రినౌన్సియేషన్, నాన్ వైలెన్స్. సో ఇవన్నీ కూడా మీకు శ్రీకృష్ణ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్. ఓకే, సో మీరు ఆ పెయిన్లో నుంచి బయటికి రావాలి. రినౌన్సియేషన్ అంటే, గ్రావిటీ అంటే యూ కెన్ అట్రాక్ట్ యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ అట్రాక్ట్ యువర్ బిజినెస్ పార్ట్నర్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, త్రూ కమ్యూనికేషన్, దట్స్ ద గ్రావిటీ. ఓకే, రినౌన్సియేషన్ అంటే డెఫినెట్గా మీరు చాలా పెయిన్ఫుల్లో ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతారని చెప్పాను కదా, దానికి చాలా రినౌన్సియేషన్లో ఉంటారు. ఓకే, సో పెయిన్ఫుల్ దాంట్లో నుంచి బయటికి రావాలి మీరు అనేసి మీకు శ్రీకృష్ణ మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడ. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. నాన్ వైలెన్స్, అండ్ నాన్ వైలెన్స్ కూడా మీరు కొంచెం వైలెన్స్గా కాకుండా నాన్ వైలెన్స్లో మీరు కొంచెం ప్రయత్నించాల్సి ఉంటుంది, ఏ విధంగా అయినా సరే, పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా. ఓకే, సో ఈరోజుకి రీడింగ్ ఇంతే. లియో సైన్ వాళ్ళకి ఎవరికి రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.